మా అమ్మగారి విషయంలో చెప్పాలంటే, మా చిన్నప్పుడు చాలా కఠినంగా ఉంటారు, చాలా కఠినంగా ఉంటారు. ఈరోజు చూస్తే చాలా సాఫ్ట్ ఉంటారు మా మమ్మీ. ఈరోజు అయితే మేమైతే కొంచెం మా మమ్మీ మీద ఊరికమా అంటాం, కానీ చిన్నప్పుడు అలా కాదు. నాకు బాగా గుర్తుంది, బెల్ట్ తీసి నన్ను కొట్టేవారు, మామూలుగా కాదు. సుర్రు పడిపోతాయి, మచ్చలు మరకలు పడిపోతాయి. ఈ పంత చదవరా వాక్యం చదివిన తర్వాత బ్రేక్ఫాస్ట్ పెడతాను, అంతవరకు లేదు, పో చదువు. ఆ వాక్యం చదువుతాం మాత్రం కాదు, వాక్యం రాయాలంట. కూర్చుని రాయ వాక్యం. నువ్వు చదువుతా జ్ఞాపకం ఉండదేమో, చదివిన దాన్ని బైబిల్ ఇట్ట మూసిపెట్టి ఆ వచనం రాసి మరలా తిరుగు, మరలా చదివి మరలా మూసిపెట్టి ఇట్ట రాయి. అట్లా చదివి నా 13 ఏళ్ళకి 16 సార్లు బైబిల్ ముగించాడండి. ఆ వాక్కు నాలో వెత్తబడింది కాబట్టి బాలుడు నడవలసిన త్రోవ వాడికి నేర్పించి వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. నేను కూడా దారి తప్పా యవన కాలంలో, కానీ నన్ను మరలా తీసుకొచ్చింది ఆ దేవుని వాక్యమే.